ఏంటి సింగర్ ఉన్నారు మీరు డాన్సర్గా ఎందుకు మారారు? దానికి కారణం ఏంటి అసలు? పోనీ అది మామూలు డాన్సర్ కాదు, ఓరమాసగా అవుతుంటారు. అది కాదు, ఒక ఆర్టిస్ట్కి అన్నీ ఉండాలి. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో సింగర్ కూడా అవ్వాలని ఆలోచన లేదు. ఫస్ట్ యాక్టర్ అవ్వాలనుకుని వచ్చాను ఫీల్డ్కి. తర్వాత కొన్ని కారణాల వల్ల సింగర్గా అయ్యాను. సింగర్గా జనాల దృష్టిలో గుర్తింపు వచ్చింది. సో నా సాంగ్స్కి వేరే వాళ్ళని పెట్టి కొన్ని సాంగ్స్ పొట్టుదే కాదమ్మా, లేకపోతే పల్సర్ బైక్ సాంగ్ వేరే వాళ్ళతో పెట్టి చేయించాను అనమాట. ఆ సాంగ్స్ చూసిన ఆడియన్స్ అందరూ కూడా అన్న మీరే లీడ్ చేస్తే బాగుండు కదా అనడంతో డ్యాన్స్ రాకపోయినా సరే సో మన మాస్టర్ సహాయంతో ఇక్కడ కేఎల్పురంలో డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి ఆ మనోడి దగ్గర నేర్చుకొని ఫస్ట్ సరోజ సాంగ్ చేసాము. అది కూడా ఈరోజు చూసుకుంటే 6 మిలియన్ వ్యూస్ వచ్చింది. అదే తరుణంలో ఇంకొక వేరే వాళ్ళ ప్రొడక్షన్లో వాణి రాణి అని చేసాము. అది కూడా రితిక్ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఈ సెల్ఫ్ సాంగ్ కూడా మా మాస్టర్ చేశారు. 3 సాంగ్స్ కూడా చాలా విజయాన్ని ఇచ్చాయి. అంటే డ్యాన్స్లో కూడా జనాలు నన్ను చూడగలుగుతున్నారు, తీసుకోగలుగుతున్నారు. డ్యాన్స్ విషయంలో కూడా మనం కష్టపడి చేస్తే మనకి ఆ వేళ కూడా మనకి పేరు వస్తుందన్న ఆలోచనతో అలా డ్యాన్సర్గా మారాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. పేరు రావడం ఏంటి, అందరూ రీల్స్లోనే మీ స్టెప్లు కాపీ చేసి మళ్ళీ వేస్తున్నారు. అలాగా యాస్టీస్ కదా, సాంగ్ మళ్ళీ మార్చట్లేదు అనమాట. అంటే చాలా సూపర్గా వేశారన్న. కొరియోగ్రాఫర్గా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫస్ట్ అసలు రితిక్ మాస్టర్? నా బ్యాక్గ్రౌండ్ అంటే మా అమ్మ మా నాన్న ఫార్మర్స్, అదే రైతు పని, ఇంట్లో కూలి పని చేసుకుంటూ బ్రతికేటండి. నాకు ఒకప్పుడు మా ఊర్లో ఏంటంటే డ్యాన్స్ స్కూలు ఇదంతా ఏం లేదు. ఒకప్పుడు మా మామయ్య వాళ్ళు మా ఊర్లో ఒక 3 డాన్స్ మాస్టర్లు ఉండేవారు. వాళ్ళు ఏదో చేస్తూ ఉండేవారు. వాళ్ళు చేసేటప్పుడు నేను కూడా వెళ్ళి చూసి చేయడం చేసేవాడిని. అలాగా వాళ్ళ ద్వారా నాకు డ్యాన్స్ అనేది పరిచయం అయింది. సో ఇదేదో బాగుంది, స్టేజ్ మీద చేయగానే అందరూ క్లాస్ కొట్టడం, అరుపులు, అది చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఇదే బాగుంది, ఇది నాకు కావాలి అలాగని చెప్పేసి ఈ సంతోషం కావాలని చెప్పేసి పట్టుదల. అదే టైంలో స్టైల్ సినిమా వచ్చింది. ఇంకా ఆ సినిమా చూడగానే ఖచ్చితంగా ఎప్పటికైనా కొరియోగ్రాఫర్ అవ్వాలి, డాన్సర్ అవ్వాలి, డ్యాన్స్ మీద బ్రతకాలి అన్న ఆలోచనతో ఒకప్పుడైతే 10th అయిన తర్వాత మా క్లాసులో అప్పుడేం ఉండే కాదు కదా, చిన్న ఫోన్, రబ్బర్లు గట్ట పెట్టుకుని ఫోన్లు ఉంటాయి కదా, ఆ ఫోన్లో మన మాస్టర్ చిరంజీవి గారి సాంగ్స్ మంచిగా ఉంటాయి కదా. సో ఆయన సాంగ్స్ పెట్టుకొని మీ చిన్నపిల్లల గట్ట నేర్పించడం నాకు ముందు నుంచి బాగా ఇష్టం అనమాట. పిల్లలకు నేర్పించడం చాలా ఇష్టం. అలా నేర్పించుకునేవాడిని. ఒక పొలాల గట్ల మీద అలాగేలా చేసుకునేవాళ్ళని. తర్వాత అలాగా డీలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేశాను. ఆ తర్వాత ఓన్గా క్లాస్ పెట్టుకోవాలి అన్న ఒక ఆలోచనతో క్లాస్ అనేది పెట్టడం స్టార్ట్ అయిందనమాట. అప్పుడు తర్వాత మనం థమ్స్అప్ పాప అనే ఒక ఆల్బమ్ సాంగ్ అనేది క్రియేట్ చేసాం. అది మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా ఇంకా స్టార్ట్ చేసాం అనమాట. అదే స్టార్టింగ్ సాంగ్ థమ్స్అప్ పాప. దానికి మన ప్రీతం భరద్వాజ్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఓకే చాలా బాగా ఇచ్చేస్తారు. సూపర్.